జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ అనే అంశం వస్తే ఆయన కార్మికుల నాయకులతో ముఖ్యమంత్రి గారే వెళ్ళి మాట్లాడారు. అసెంబ్లీలో తీర్మానం చేశారు. దీనికి ప్రత్యేక గనులు కేటాయించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఆయన ప్రయత్నాలేమో ఆయన చేశారు. ఈ ప్రైవేటైజేషన్ అనే పనులు ఒక అడుగు ముందుకు పడకుండా ఆపేయగలిగారు. కానీ అప్పుడు విపక్షంలో ఉన్నవాళ్ళు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు గింత పొడుగు ప్రగల్భాలు పలికారు. విశాఖ స్టీల్ను ఆ స్థలం కొట్టేసేకి జగన్ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు ఎదవలు. కేంద్ర ప్రభుత్వము సెంట్రల్కి సంబంధించి ఆ స్థలం జగన్ కొట్టేసేకి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా నీచులండి బాబు. నోటికి ఏదొత్తేది, ఎందుకంటే నమ్మే జనాలు ఉంటారని. జనాలకు నెత్తి పని చేయాలి ఫస్ట్. ఆ నమ్మే జనాలు ఉంటారని చెప్పి వీళ్ళ ధైర్యం. ఏది బుద్ధి పెడితే అది మాట్లాడడం. మేము అధికారంలోకి వస్తే 48 గంటలు ఆపేస్తాం, 24 గంటలు ఆపేస్తాం అని చెప్పి పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికారు. పోనీ అంటే అధికారంలోకి వచ్చారు. ఒక్కసారి నోరు తెరిచారా? మొన్నటికి మన విశాఖపట్నంలోనే ప్రధాని సమక్షంలో మీటింగ్ జరిగితే, ప్రధాని హాజరైతే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు ఈ ముగ్గురు పోటీ పడి ఈడేమన్నా గనక నరేంద్ర మోడీ భజన కార్యక్రమంలో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఏమైనా పెట్టారేమో, దాని కింద ఏమన్నా రివాండ్ ఇస్తారేమో అన్నంతగా వీళ్ళు పోటీ పడి పొగిడారు. కనీసం విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ను దాన్ని చేయకండి అని చెప్పి ఒక మాట చెప్పారా? నీతులు చెప్పమంటే ఇంత పొడుగు చెబుతారు. ధైర్యం గురించి చెప్పండి. బా ఎంత ఏం దారుణమా నిజంగా. నోరు తెరవలే. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి, విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ చేసేకి మెల్లగా పనులన్నీ చేసుకుంటూ పోతున్నారు. తాజాగా మరో కీలకమైన నిర్ణయం. మార్చి 2025లోగా 1000 మంది ఉద్యోగస్తులను సాగనంపేసి నెక్స్ట్ ప్రైవేట్ పరం చేసేయాలనే ప్లానింగ్. ఇందులో భాగంగానే కీలకమైనటువంటి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. వాలంటరీ రిటైర్మెంట్. కనీసం 15 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని 45 సంవత్సరాలు నిండిన వాళ్ళు, 26 తర్వాత పదవీ విరమణ చేసేవాళ్ళు, ఈ విధంగా అందరినీ కూడా వాలంటరీ రిటైర్మెంట్ విఆర్ఎస్ తీసుకునే విధంగా నోటిఫికేషన్ ఇచ్చారు. అందరినీ సాగనంపేస్తూ ఉన్నారు. 1000 మందిని తీసేయగలిగితే అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ ప్రైవేట్ పరం అయిపోవడానికి అన్ని దారులు తెరుచుకున్నట్లే. మెల్లమెల్లగా చేసేస్తున్నారు. కార్మిక సంఘాలు మండిపడుతూ ఉన్నాయి. ఎవరు మండిపడి ఏం చేసేది ఉంది? కావాలంటే మళ్ళీ జగన్ తిడుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ మాట్లాడతారు. వాళ్ళ టీవీ ఛానల్ అవే మాట్లాడతాయి. ఎందుకంటే జనాలు ఏం చెప్పినా నమ్ముతారులే. ఎదవలు, గొర్రెలు, ఎర్రిపప్పలని వాళ్ళ నమ్మకం. అందుకే ఏమైనా మాట్లాడతారు. మరి ప్రధాని దగ్గర నోరు కానీ తెరవలేదు కదా, దాన్ని ఎవడైనా మాట్లాడరా? ఎవడైనా నోరు తెరిచారా దాని మీద? ఇప్పుడు ఏకంగా కనుక ప్రైవేట్ పరం చేసేక మొత్తం అంతా కార్యాచరణ రెడీ చేసేస్తున్నారు. ఎవరు నోరు తెరవరు. ఆయన ఎవరికి ఏం పట్టిందండి బాబు? రాష్ట్రంలో హయ్యెస్ట్ మెజారిటీ ఆ స్టీల్ ప్లాంట్ ఉన్నది అదే కదా. గాజువాక నుంచి హయ్యెస్ట్ మెజారిటీ కూటమి టీడీపీ వాళ్ళకు. మరి మంచిగా ఇది ప్రైవేటైజేషన్ అయిపోగానే అక్కడ మొత్తం వీలైతే పాలు వంగించి ఇటు చంద్రబాబు గారికి, అటు ప్రధాని గారికి మధ్యలో ఉప ముఖ్యమంత్రి గారిని పెట్టి పాలాభిషేకాలు చేయండి అబ్బా మీరందరూ కలిసి.